శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీనరాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ ఒళ్ళు జల్లుమనటం ఖాయం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశి వారి జీవితం 100% ఇలాగే ఉంటుంది. మరి మీనరాశి వారి గురించి గుండె పగిలే నిజాలేంటి? ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించటం వల్ల వారి జీవితంలో ఉన్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోతే మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరియొకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు, ధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచివారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురుచూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతం కలుగుతుంది. మీనరాశి వారు ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద చూపిస్తుంది. తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. మీనరాశివారు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు. వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్నా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో సాధన, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీనరాశి వారికి కళా, సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కాని ఆస్తులు దక్కటం అనుమానాస్పదం. బంధువర్గం తండ్రిని మోసగించి నష్టపరుస్తారు. మీనరాశి వారికి అన్యభాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయటంలో చాలా వరకు పొరబాటు పడతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు. సభా నిర్వహణ, సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యం కలిగి ఉంటారు. మీనరాశి వారికి ప్రచార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. సొంతవారు, బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వీరు మనుష్యుల మనోభావాలను సులభంగా చదవగలరు. మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి, సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా, విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావటం కష్టమే. రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్టి సారించటం, అధికమైన ఆశ లేకపోవటం వలన మానసిక ప్రశాంతత, విజయం లభిస్తుంది. మీనరాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కానీ సొంతవారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యంగా అయినా అదృష్టం వరిస్తుంది. మీనరాశివారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవటం వీరికి చేత కాదు అని చెప్పొచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టటం, కుట్రలు పొందటం వీరికి చేత కాదు. మీనరాశివారు చూడటానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చటానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణం.
మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. జీవితంలో ఉన్నతిని సాధించడానికి మీనరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి. మీనరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. మీనరాశి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వలన గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. దీంతో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే. కాగా బుధవారం అశుభదినం. ఈ రోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిదే. విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను, స్తోత్రాలను పఠించటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించటానికి ప్రయత్నించండి. గురువారం నాడు పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులు, మిఠాయిలను పంచండి. సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాలలో సూర్యునికి నీటిని సమర్పించండి. పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు మీ నుదుటిపై రాయండి. నీళ్లలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి. మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి. మీ తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు, ఆలయ పురోహితులు, సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందండి. దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి. మీ మెడపై వెండి లేదా రాగి దుర్గాబీజ యంత్ర లాకెట్ను ఎరుపు దారంలో ధరించండి మరియు దుర్గా మంత్రాలు మరియు స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవండి. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి. మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి. దేవాలయాలకు ఎప్పుడూ ఆహార పదార్థాలను నైవేద్యంగా కానీ ప్రసాద రూపంలో కానీ మీ చేతితో ఇవ్వకండి. దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాలలో పాల్గొనటం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచటం వలన ఎదుర్కొంటున్న సమస్యలు, దురదృష్టం వంటివి తొలగిపోతాయి. మీ ఇంటి ముందు గుంతలు, నీటి గుంటలు లేకుండా చూసుకోండి. మీ ఇంటి ముందు ఉన్నటువంటి గుంతలు మీకు చాలా దురదృష్టాన్ని తెస్తున్నాయి. గురుగ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయటం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, మీనరాశి వారి 100 సంవత్సరాల జాతకం వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.